Good morning and welcome to Ruchi Chudu. Hi Chaya garu. Hello. How are you? Fine. Misal pav. Misal pava. ఇది మహారాష్ట్రియన్ డిష్ అండి. మహారాష్ట్రియన్ డిష్. చాలా ఫేమస్ అక్కడ. అవునా అక్కడ ఫేమస్ అంటే రెగ్యులర్ గా చేసుకుంటారా? రెగ్యులర్ గా చేసుకుంటారు. ఓకే. చాట్ అట్లా ఉంటుంది. ఓకే. అంటే చాట్ బండార్లో ఎలా అయితే ఉంటాయో అలాంటి ఒక ఐటమ్ ఇది. ఐటమ్. ఓకే. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి చెప్తారా? అల్లం వెల్లుల్లి పేస్ట్, మట్కి, కొత్తిమీర, బాయిల్డ్ ఆలు, చాప్డ్ ఆనియన్, చాప్డ్ టొమాటో, ఆయిల్, సాల్ట్, పసుపు, కారము, సాంబార్ పౌడర్, వినగపప్పు, జీరా, దాల్చిన పౌడర్, మిక్స్చర్, పావ్. ఛాయ గారు మరి ఫస్ట్ ప్రాసెస్ ఎలాగా? ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసి ఓకే తర్వాత పెట్టి ప్రాసెస్ మొత్తం స్టవ్ మీదే నడుస్తుందా? అంటే స్టవ్ మీద కర్రీ లాగా ఏమన్నా రెడీ చేసుకోవాలా దీనికి? ఇదే కర్రీ అయిపోతుంది. ఫస్ట్ చేయాల్సింది కర్రీ. ఓకే ఫస్ట్ ఆయిల్ పెట్టాలండి. కొంచెం ఎక్కువనే కావాలి ఆయిల్ దీనికి. ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఇది? మీది ప్రాపర్ అక్కడేనా? లేదు మాది ప్రాపర్ కర్ణాటక అండి. మా హస్బెండ్ ట్రాన్స్ఫరబుల్ జాబ్. ఓకే 2-3 ఇయర్స్ అక్కడే ఉన్నాను. అక్కడ నేర్చుకున్నాను. ఓకే ఓకే. ఇది ఆయిల్ హీట్ అయినాక ఇది వేసేస్తాము. ఓకే కొంచెం ఎక్కువ వేయాలి ఇది కూడా. సో ఆయిల్ వేడైన తర్వాత ఫస్ట్ వేయాల్సింది అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 వేయాలి. తర్వాత ఇది ఆనియన్ వేస్తాము. అంటే జనరల్గా ఇప్పుడు పావ్ బాజీ కర్రీ దాంట్లో పావ్ బాజీ అట్లనే ఉంటుంది. ఆ పావ్ బాజీలు మిక్సర్ యాడ్ చేయరు కదా, ఇందులో మిక్స్చర్ యాడ్ చేస్తారు. ఇది కొంచెం గ్రేవీ అంతా ఆల్మోస్ట్ అంటే కొంచెం దగ్గర ఆ టేస్ట్ లోనే ఉంటుంది. ఇది కంప్లీట్ గ్రేవీ అంటే రసం అట్లా ఉంటుందండి. ఇది రసం ఉంటుంది కదా ఇక్కడే. తర్వాత టొమాటో యాడ్ చేయాలి. ఓకే తర్వాత మట్కి ఇది మట్కి యాడ్ చేయాలి. ఇది ఫస్ట్ ఏమన్నా బాయిల్ చేసుకుని అలా ఏమన్నా పెట్టుకోవాలా? హాఫ్ బాయిల్ పెట్టుకోవాలి. హాఫ్ బాయిల్ పెట్టుకోవాలా? నానబెట్టి ఏమన్నా పెట్టాలా? నానబెట్టి పెట్టాలి. రాత్రికి నానబెట్టాలి. ఓకే స్ప్రౌట్ వస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే. దీంట్లో తర్వాత ఇది కారం పెట్టాలి. ఓకే కారం వేసుకోవాలా? అంటే ఇప్పుడు వరకు స్పైసీగా ఉన్నవైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇదే వేస్తున్నారు కదా? ఇది కొంచెం కారమే ఉంటుందండి. కొంచెం ఎక్కువ వేసుకోవాలి. పసుపు వేయాలి కొంచెం. ఓకే ఇంత ప్రాసెస్ అయిన తర్వాత ఇప్పుడు యాడ్ చేసుకోవాలా? అయిన తర్వాత మళ్ళీ ఇది సాంబార్ పౌడర్ వేయాలి. మామూలుగా సాంబార్ పౌడర్ ఉంటుంది కదా, అది యాడ్ చేయాలి. జనరల్గా అయితే ఇలాంటి వాటికి మసాలా పౌడర్ అలా యాడ్ చేస్తారు. ఇక్కడ సాంబార్ పౌడరే యాడ్ చేయాలి, టేస్ట్ వస్తుంది. తర్వాత ఇది కొత్తిమీర ఉంది కదా, ఇది యాడ్ చేయాలి. అది కూడా ఫస్ట్ యాడ్ చేసుకోవాలా? అన్నీ యాడ్ చేసుకుంటూ నీళ్ళు పెట్టాలి. మరి బంగాళదుంపలు ఏం చేయాలి? అది స్మాష్ చేయాలి, దీంట్లో మిక్స్ చేయాల్సిన తర్వాత చేయాలి. ఇప్పుడు నీళ్ళు వేస్తారు కదా, అప్పుడు బాయిల్ ఆలు యాడ్ చేయాలి. దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ స్మెల్ అండ్ కలర్ చాలా కలర్ఫుల్గా తినాలి. ఇప్పుడు సాల్ట్ వేయాలంటే సాల్ట్ ఇందులో ఏమన్నా కొంచెం తక్కువ యాడ్ చేయాల్సి ఉంటుందా? ఎందుకంటే బాయిల్ చేసిన మట్టిలో ఏమన్నా కరెక్ట్గా ఇది అది బాయిల్ చేసిన మట్టికి వేయలేదా? ఇప్పుడే వేయాలి. తర్వాత ఇది ఆలు ఉంటుంది కదా, బాయిల్డ్ ఆలు తీసుకొని దీంట్లో వేయాలి. ఈ రకంగా చేసుకోవాలి. దీనివల్ల ఏమైనా స్పెషల్ టేస్ట్ ఏమైనా యాడ్ అవుతుందా దానికి? థిక్నెస్ వస్తుంది. ఓకే థిక్నెస్ కోసం.
ఈ థిక్నెస్ కోసం ఆల్రెడీ మట్టి కూడా కొంచెం గ్రేవీ అవుతుంది, ఆలు కూడా కొంచెం థిక్నెస్ అండ్ టేస్టీ వస్తుంది, టేస్టీగా ఉంటుంది. ఛాయ గారు ముందు మనం వేసాం కదా, మట్కి అంటే ఏంటి? మట్కి అంటే చిన్న అలసందలు ఉంటుంది కదా, అది చాలా ప్రోటీన్స్ ఉంటుంది. రైట్, ఓకే. అలసందలతో జనరల్గా ఈ కర్రీస్ అవి గ్రేవీస్ చేస్తూ ఉంటారు. ఇది కొంచెం చిన్నవి తీసుకోవాలి, అందులో చిన్నవి తీసుకోవాలి, దీనికి టేస్టీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు కొంచెం బాయిల్ అయింది ఇది. ఓకే, కాసేపు అయితే మూత పెట్టేసి ఉంచాలా బాయిల్ అవ్వాలంటే? బాయిల్ అవ్వాలి. మిగతా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయినట్లేనా ఇప్పుడైతే? ఇది అయిపోయింది. ఇప్పుడు బౌల్ వేసి ఇది కారం వేసి పావు నుంచి ఇందులో అది మిక్స్ చేస్తారా? అంటే మిక్స్చర్ అంతా దీంట్లో మిక్స్ చేసేయాలా? లేదు, విడిగా తర్వాత ఎప్పుడు తింటారు కదా అప్పుడు వేసుకొని తినాలి. తినేటప్పుడు మామూలుగా సర్వ్ చేసుకునేటప్పుడు మాత్రం అందులో యాడ్ చేయాలి. ఓకే, కొంచెం క్రిస్పీగా ఉంటుంది, ఇమిడియట్గా హాట్ గానే తినాలండి. జనరల్గా అయితే ఇప్పుడు గ్రేవీస్ పావ్ బాజీలోకి ఇలాంటి వాటిలోకి వచ్చేది కొంచెం థిక్గా ఉంటాయి కదా, ఇది కొంచెం వాటరీగానే ఉంటుంది, ఇది అట్లనే ఉంటుంది వాటర్. ఓకే, దాని స్టైల్ అట్లనే ఇది ఇప్పుడు బాయిల్ అయిపోయింది. ఓకే, తీసేసుకోవచ్చా? అయిపోయినట్లేనా? రెడీ అయిపోయింది. ఓకే, స్టవ్ ఆఫ్ చేసి ఓకే. దీంట్లో ఇప్పుడు అది సేవ్, దానిపైన ఆనియన్స్ పెట్టాలండి. ఓకే, తర్వాత కొంచెం నిమ్మకాయలు యాడ్ చేస్తే సోర్ టేస్ట్ వస్తుంది. ఓకే, చందన గారు మిసల్ పావ్ రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి ఎలా ఉంటుందో చెప్పండి. తప్పకుండా. సో మిసల్ పావ్ రెడీ అయిపోయిందండి. దీన్ని టేస్ట్ చేసే ముందు ఒకసారి దీని ప్రాసెస్ చూద్దాం ఎలా చేశారో. అంటే ఫస్ట్ ఆయిల్ పెట్టుకోవాలి, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందని చెప్పారు. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు ఫ్రై చేయాలి, తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. దాన్ని ఇమీడియట్గానే మనం టమాటో కూడా చాప్ చేసుకుని ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న ముక్కలు వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత సాంబార్ పౌడర్ ఉంది, అలాగే సాల్ట్, పసుపు ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. అందులో కాసేపు దాన్ని వాటర్ వేసుకున్న తర్వాత అలసందలు కూడా ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ కదా, అలసందలు కూడా ముందుగానే వేసి తర్వాత కొంచెం బాయిల్ చేసుకున్న మన క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు. బాయిల్డ్ ఆలు ఏదైతే ఉందో దాన్ని కూడా చిన్న చిన్నగా చాప్ చేసుకుని అందులో కలిపేసేసుకోవచ్చు. ఇవన్నీ తర్వాత వాటర్ ఆయిల్ చేసి దాన్ని కాసేపు బాయిల్ అయ్యే వరకు ఆగాలి. ఒక 2 minutes ఆగితే సరిపోతుంది. ఇలా వేడివేడిగా స్పైసీగా రెడీ అయిపోతుంది గ్రేవీ అంతా. దీన్ని మనం ఇప్పుడు దీంతో టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. అయితే ఫస్ట్ దీన్ని టేస్ట్ చేయడం మాత్రం వేడివేడిగా తింటేనే బాగుంటుందని చెప్పారు. అయితే జనరల్గా వచ్చే గ్రేవీ కంటే ఇది డిఫరెంట్గా ఏముందంటే ఇందులో పైన మనం క్రిస్పీగా ఉండడం కోసం మిక్చర్ని యాడ్ చేసుకుని తినొచ్చట. సో ఎలా ఉందో చెప్తా టేస్ట్ చేసి. సూపర్ ఉందండి, రియల్గా చాలా చాలా టేస్టీగా ఉంది. ఎస్పెషల్లీ ఇలాంటి స్నాక్స్ని ఇష్టపడే వాళ్ళు పావ్ బాజీ కంటే కూడా ఇది చాలా టేస్టీగా ఉంది నిజంగా. ఒక్కసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. ఛాయ గారు, ఈ ఐటమ్ నిజంగానే చాలా బాగుందండి, బాగా చేశారు. అంత షార్ట్ టైంలో అంత టేస్టీగా చేసినామంటే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఓకే, మరి ఇలాంటి రెసిపీస్ని మీరు కూడా మాకు పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది ఇవాల్టి రుచి చూడు. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. టేస్టీ అండ్ హెల్దీ చపాతీ చూర్మా. వీటి తయారీ విధానం మన రుచి చూడులో.